సరే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయిపోయాం. మన అవుట్ఫిట్ అయితే ఈ విధంగా వేసాం. మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్లోంచి బయటకి అయితే వచ్చాము. వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మన రూమ్స్కి అయితే వచ్చేసి రూమ్స్లో ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు మనం నెక్స్ట్ పోబోయేది ఎక్కడికంటే వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత రిజర్వాయర్ ఇటువంటివన్నీ చూపిస్తూ ఉంటాం. మీరు మన ఛానల్ని కూడా కొంచెం అందరూ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం ఇది ఉంటుంది, చేసుకోవచ్చు కదా ప్లీజ్. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ డ్యాము అయితే బస్సులో బాగా ఎంజాయ్ చేశారు. బట్ నాకు ఇప్పుడు వాటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అట్లా వచ్చే రిజర్వాయర్ చూసుకొని మళ్ళీ చాలా డిన్నర్ నైట్ దానికోసం వెయిట్ చేయండి. మామూలుగా ఉండదు మనతో. ఇప్పుడు ఈరోజు నైట్ అంటే క్యాంప్ ఫైర్ వేసుకొని అందరూ అక్కడ డిన్నర్ మూవీ విందు అంతా. ఉదయాన్నే ఎంత చలి అయితే ఉండిందో అంతకి 4 గంటల ఎండ మామూలుగా లేదు మామ. రూమ్ కాడి నుంచి బయలుదేరేసి నిదానంగా బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బస్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం వాటర్ ఫాల్స్ని నేను కూడా ఇక్కడ చూడడానికి వచ్చినాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ చూపిస్తా. హాయ్ కమ్ ఫాస్ట్. అబ్బా ఇక్కడ బాగుంటే కొంచెం ఎక్కువ ఎక్కాలబ్బా. చూడండి రోడ్డు NH టైపు. మన బస్సు అందరూ ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపో. జింకి చేయాలి ఇప్పుడు ఆడ. లెట్స్ గో వాటర్ ఫాల్స్. బా బస్సులోకి ఎక్కేద్దాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. బస్ ఎక్కేసి నేను డ్రైవర్ సీట్ దగ్గర అయితే కూర్చున్నానండి మీకు రోడ్ వ్యూ చూపించడానికి. ఫైనల్లీ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, కొంచెం ఓపికతో చూడండి దయచేసి. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో కనపడుతుంది అంతా కూడా అండి స్ట్రాబెర్రీస్ గార్డెన్. అది స్ట్రాబెర్రీస్. ఈ రోడ్ కూడా 1 వే ఉన్నట్టుందండి. ఇది మొత్తం 1 వే అంటే మనం పోతుంటే ఎదురొచ్చే బండ్లు కూడా కొంచెం ఒక బండి పోవాలంటే ఒక బండి ఆగే వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే ఆ విధంగా ఉంది ఈ రోడ్ అంతా కూడా. మీరు BGM వేసేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి ఈ రోడ్ వే ఎట్టుందో. మీకోసం నేను ఇక్కడ కూర్చోవడం లేదంటే ఆడే కొత్త పరిచయాలు కొత్త యూట్యూబర్ని
చూపించడానికి నీట్ గా ఉంటుందని ప్లేస్ అయితే డాక్యుమెంట్ చేసుకోండి. రోడ్ చూడండి ఎంత విశాలంగా ఉంటుంది. ఫైనల్ గా అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి రీచ్ అయిపోయామండి. ఇక్కడ వస్తే దిగి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళిపోతాం. జలపాతం వద్దకు వచ్చాం. బస్సు దిగాం ఇప్పుడే. ఫైనల్లీ కొత్తపల్లి బీచ్ రీచ్ అయిపోయాం కదా. సారీ వాటర్ ఫాల్స్. లంచ్కి ఏమేమంటే ఇది వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబార్, రసం, వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ మాకు. బా ఇప్పుడే భోజనం కంప్లీట్ అయిపోయింది. భోజనం చేసేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వైసారి ఇచ్చారు బటర్ మిల్క్. ఆ బటర్ మిల్క్ తీసుకొని ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మా టీమ్స్ మొత్తానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడే కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. కొత్తపల్లి జలపాతం. వావ్ ప్లేస్ ఒలే ఉందియా పోవడానికే. హలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉందండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్.
కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇదేంటి మామూలుగా ఎంత బాగుందో చూడండి, బాగా క్రియేట్ చేశారు దీన్ని. ఇక్కడ ప్లానింగ్ కూడా ఎంతో అద్భుతంగా కట్టారు, స్టెప్స్ కానించి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చూడండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి, ఎప్పటికీ పోదు, బయటకు వచ్చి తిరగేటప్పుడు. సక్సెస్ఫుల్ గా వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం. నెక్స్ట్ వచ్చేసి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బస్సు దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు అందరమే. నేను కూడా బస్సు అయితే ఎక్కేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం రిజర్వాయర్కి వెళ్తున్నాం కదా, అక్కడైతే 5 వరకు ఉంటుంది అంటున్నారు. తర్వాత బోటింగ్ కూడా ఉండదు అంటున్నారు. మన ప్రయత్నం అయితే చేద్దాం, ఆల్మోస్ట్ వెళ్ళి అన్ని కవర్ చేసుకోవడానికి చూద్దామండి బోటింగ్ ఉంటుందా లేదా అనేది. ఫైనల్గా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడండి. వీలైతే వీడియోకి ఒక లైక్ చేసుకోండి.